వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన తల్లిదండ్రులకు, స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఈ వేదికకి నాకు ఎక్కడ లైక్ రీచ్ అయ్యే స్టేజ్ లేదన్నమాట. ఎందుకు అని అంటే అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్, చాలా హైలీ ఎడ్యుకేషన్ ఉన్న మనుషులందరూ ఇక్కడ ఉన్నారు. వేదిక మీద కానీ వేదిక ముందు కానీ చెప్పి మా పిల్లలు అసలు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ యాక్టింగ్ కానీ ఏమీ రాకూడదని పెద్ద పాప BBA MBA చేసింది, చిన్న పాప డాక్టర్ చదువుతానని ఫైనల్గా షీ వెంట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్. అది కూడా స్కాలర్షిప్తో బెంగళూరు యూనివర్సిటీలో UKలో వచ్చి షీ కంప్లీటెడ్ హ్యూమన్ జెనెటిక్స్. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మేబీ ఆ టైంలో GVK గారు ఉండుంటే నేను పెద్ద డాక్టర్ అయ్యి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, లైక్ వెన్ వీ గెట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ సంబడి. ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు ఒక్కరు ఒక పేరెంట్ అనుకుంటా మాట్లాడారు, ఏమని సంకల్పం ఉంటుంది మనకు, బట్ వీ నీడ్ some kind of encouragement and to bring the ability in us, talent from us, adi baiti తీసుకురావాలి అని అంటే we need some encouragement and a push. అది కనుక ఉంటే డెఫినెట్ గా సంకల్పం సక్సెస్ అవుతుంది. సో ఈ రోజు GVK గారి దగ్గరికి వచ్చేటప్పటికి, అప్పుడు నిజంగా ఆయన ఉంటే డెఫినెట్ గా మీ హెల్ప్ తీసుకునే వెళ్ళండి. నేనేదో పెద్ద మనిషి ఏమో GVK అనుకున్నాను, బట్ ఈజ్ అ వెరీ యంగ్ బాయ్. such a young boy and at such a young age a feel లేదు మనం ఒక యూనివర్సిటీ అక్కడ పెట్టడము, భారతదేశం నుంచి స్కాలర్షిప్ ఇవ్వడము, పేరెంట్స్ని ఎంకరేజ్ చేయడము, మెడిసిన్ చదువుకోవాలి అనుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడము. ఇట్ ఈస్ రియలీ నాకు తెలిసి అంత చిన్న ఏజ్లో ఆయనకి ఆ భావం వచ్చింది అంటేనే ఇట్ ఈస్ అప్రిషియేటబుల్. జనరల్గా ఆ ఏజ్కి రాదు. యాజ్ దే గ్రో దే విల్ గెట్ దట్ ఐడియాస్, బట్ ఈస్ టూ యంగ్ టు బీ ఇన్ సచ్ ఎ బిగ్ అడ్వెంచర్ అనే చెప్తాను నేను. ఇట్ ఈస్ అ బిగ్ అడ్వెంచర్, ఇట్స్ నాట్ సో ఈజీ. దేశం కాని ఊరిలోనే వెళ్ళి మనము తట్టుకునే పరిస్థితి ఉండదు. దేశంలోకి వెళ్ళి మన భారతీయుల్ని ఆయన అక్కడికి తీసుకువెళ్ళి, ఇందాక కొంతమంది పేరెంట్స్ మాట్లాడినప్పుడు ఇట్ వాజ్ వెరీ హార్ట్ టచ్ ఫర్ మీ. చాలా 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 హార్ట్ టచ్ అనిపించింది. ఆయనకి ఫీజు ఎవరి దగ్గరైనా సఫిషియంట్ ఫీజు లేదు అన్నప్పుడు, ఓకే, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎనీ నేమ్స్. Many people will say, sorry, okay, and you can go to another university, or they can tell, we won't be able to help you out. But whereas when it comes to GVK garu, it wasn't that. No, he said, yes, you are not going anywhere and we don't leave you, we don't discourage you, no issues. We are there to help you even in the fees way. That is really నిజంగా అండి. లైఫ్లో మేమంతా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము. ఎవరు కూడా ఎస్పెషలీ ఈ రోజుల్లో, ఓకే, ఒక 10 years, ఒక 30-40 years back, yes, people had so much of humanity, helping nature. But 2024లో ఇలాంటి ఒక సంస్థ ద్వారా ఇంత పెద్ద ఎడ్యుకేషన్కి ఆయన అంత మోరల్ సపోర్ట్, మానిటరీ సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ హ్యుమానిటీ అని నేను ఫీల్ అవుతాను.
ఇంకోటి ఏంటంటే ఆయన మా ఊరు ఆయన వరంగల్. సో నేను నిజంగానే ఇటువంటి నేను అనుకున్నాను ఫస్ట్, నేను కృష్ణమోహన్ గారికి చెప్పాను, ఏంటంటే నన్ను పిలుస్తున్నారు, నేను ఏం మాట్లాడగలను, నేను ఏమి అటెండ్ చేయగలను, జీవి గారితో కూడా అన్నాను. అంటే మళ్ళీ నేను అనుకున్నాను, అట్లీస్ట్ ఐ విల్ బీ మీటింగ్ various department of the doctors, maybe I can learn something. So in this the best platform today, GVK garu, Krishnamohan garu nannu pilichinanduku I am really happy and I really bless him that since he is a small boy and he is doing a great job. I want him to continue to do the same and encourage all your students and be supportive to the parents. Again, once again, thank you. Namaste.